అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొంతమంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా బ్రదర్ మీరు ఏమైనా అనుకోండి, సిస్టర్ మీరు ఏమైనా అనుకోండి, నాకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఎవరికి ఉండవండి అంటూనే, బ్రదర్ నేను బ్రతకలేకపోతున్నాను, ఈ కష్టాలను నేను దాటలేకపోతున్నాను, ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, నాకే ఇవన్నీ జరుగుతున్నాయి అని వాళ్ళు అంటూనే వాళ్ళు కొన్ని ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇప్పుడు కూడా ప్రియులారా, ఒక సిచ్యువేషన్ మనకి ఎందుకు సముద్రం అంత పెద్ద ప్రమాదంగా ఎందుకు కనబడుతున్నాయి అంటే ఇమాజినేషన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. ఇమాజినేషన్స్ అనగానే నేను ఈ మంత్ అప్పులు కట్టలేదు కాబట్టి ఇప్పుడు అప్పులు వాళ్ళు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్లో ఎన్నో రకాల మాటలు అంటారు, ఆ మాటలన్నీ అన్న తర్వాత నా పిల్లలు చూస్తారు వాటిని, వాళ్ళ దృష్టిలో నేను తక్కువైపోతాను, తర్వాత ఊరంతా నన్ను చూస్తూ ఉంటుంది, ఊరిలో వాళ్ళ ముందు నేను తల ఎలా ఎత్తుకోవాలి, వాళ్ళు నా దగ్గర అనడం మాత్రమే కాకుండా ఊరంతా చెప్పేసి వెళ్తారు, మా ఇంటి పక్కన వాళ్ళ ముందు కూడా నా పరువు తీసేసి వెళ్తారు, ఇలాగా ఊహించుకుంటుంటారండి. ఊహించుకుంటూ వెళ్ళి ఇంక నేను పనికి వెళ్ళినప్పుడు మరి మా బాస్ మా యజమాని నన్ను రానివ్వడు, నా యొక్క వాల్యూ అంతా ఇక్కడ ఇదంతా జరగలేదండి, అసలు అప్పులు వాళ్ళు ఇంటికే రాలేదు, కానీ ఊహించేసుకుంటూ ఉంటారనమాట. ఇంకొంతమంది చెల్లెళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్ట్ ఆర్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతారండి. ఫెయిల్ అయిపోయిన వెంటనే లైఫే ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతుంటారండి. నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అదోలా చూస్తారు, టీచర్స్ నన్ను అదోలా చూస్తారు, సార్స్ నన్ను అదోలా చూస్తారు, ఫ్యాకల్టీ నన్ను అదోలా చూస్తారు, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ నన్ను కొట్టేస్తారు, ఎందుకంటే మా పేరెంట్స్ నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, నా కొరకు మా నాన్న ఎలా కష్టపడ్డారు, మా అమ్మ ఎలా కష్టపడ్డారు, మా అన్నయ్య కంటే ఎక్కువ మార్క్స్ రావాలి, మా తమ్ముడు కంటే ఎక్కువ మార్క్స్ రావాలి, మా అక్క కంటే ఎక్కువ మార్క్స్ రావాలి, మా చెల్లి కంటే ఎక్కువ మార్క్స్ రావాలి, నేనేంటి ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ఇమాజినేషన్ అంటే ఎక్కువగా ఊహించుకొని ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది. అక్కడ యాక్చువల్గా ఇవి జరగవండి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన వెంటనే నీ గురించి ఇలా ఊహించుకునే వాళ్ళు ఉండొచ్చేమో కానీ జరగవు. మీరు అనుకున్నంత ఊహించినంత ప్రమాదకరంగా ఏది జరగదండి. అలా ఎక్కువ ఊహించుకొని మనం ఏం చేస్తామంటామంటే ఈ కష్టాలన్నీ నాకే, ఇంకా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఊరంతా బాగున్నారు, ప్రపంచం అంతా బాగుంది, బట్ నా పరిస్థితి మాత్రం ఎందుకు ఇలా అయిపోయింది అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారండి. అయితే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా మనం అలా ఫీల్ అవ్వకూడదండి. ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తికి బిల్డింగ్లు ఎక్కువ ఉన్నా కానీ, ఆస్తులు ఎక్కువ ఉన్నా కానీ, అంతస్తులు ఎక్కువ ఉన్నా కానీ, ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటే, ఏదైనా కూడా మన జీవితంలో జరుగుతుందంటే, ఏదైనా కానీ మన జీవితంలో వస్తుందంటే అది దేవుని యొక్క చిత్త ప్రకారంగానే వస్తుంది. మరి అలా వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అని మనం ఆలోచించాలి. మొట్టమొదటిది, ఎలా నేను ఈ కష్టాన్ని నేను ఎదుర్కోవాలి. అయితే ఈ 2 క్వశ్చన్స్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని మనం వాక్యానుసారంగా ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇప్పుడు వాక్యానుసారంగా నేను మీకు చూపిస్తాను. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు మీ యొక్క జీవితాన్ని మీరు బైబిల్లో పెట్టి, బైబిల్లో ఉన్న వచనాల ప్రకారంగా మీ జీవితాన్ని మలుచుకొని మీకు వచ్చినటువంటి ఆ సమస్యని ఎలా ఎదిరించాలనేది మీరు కనుక వాక్యానుసారంగా మీరు చదవగలిగితే, ధ్యానించగలిగితే దేవుడు చక్కటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు. మరి ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి అనగానే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే 28వ వచనం మనం చూద్దాం ప్రియులారా. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకు జరుగుతున్నాయా, ఎందుకు వస్తున్నాయా మన జీవితంలో అంటే మేలు కలుగుటకై, మేలు కలుగుట కొరకు వస్తున్నాయి. మనకి బైబిల్లో కొంతమంది జీవితాలను మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏంటంటే, దావీదు గారు అసలే బాలుడు, ఆయన అసలే బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలు కాచుకోవడం కొరకు వెళ్ళాడు. గొర్రెలు కాచుకోవడం కోసం వెళ్ళినప్పుడు అంత బాలుడైనటువంటి దావీదు గారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సింహం అనేది రావటం జరుగుద్ది, ఎలుగుబంటి రావటం జరుగుద్ది. మరి దేవుడు ఆ పరిస్థితులను ఎందుకు అనుమతించారు, దావీదు గారి జీవితంలోకి ఎందుకయ్యా మరి దేవుడు అనుమతించారు అనగానే, దావీదు గారు భవిష్యత్తులో ఒక విజయాన్ని
ద గ్రేట్ విక్టరీని దావీదు గారు సాధించబోయే లేదా దావీదు గారికి దేవుడు ఒక రాజుగా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, అభిషేకించబోతున్నారు. మరి దావీదు గారిని దేవుడు అభిషేకించబోయే ముందు మరి ఆయన తరపున నిలబడేటువంటి వ్యక్తికి, ఆయన తరపున నుంచోబోయే వ్యక్తికి ట్రైనింగ్ ఉండాలా లేదా మీరు చెప్పండి? ఉండాలండి. ఇట్స్ ఎ గ్రేట్ ట్రైనింగ్ బై గ్రేటెస్ట్ గాడ్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దేవుడుగా, ఉన్నతమైన ఆలోచన కలిగి, ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల కలిగి దేవుడిచ్చే గొప్ప ట్రైనింగ్ అనండి మరి దావీదు గారి జీవితంలో వచ్చినటువంటి ఎలుగుబంట్లు కానివ్వండి, సింహం కానివ్వండి. మరి అలాగే ఇంకా మనం కొంతమంది జీవితాలు మనం గమనించినట్లయితే చాలామంది జీవితాలు మనకు కనబడతాయి ప్రియులారా. మరి పేతురు గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ మరి పేతురు గారు చేపలు పడుతున్నప్పుడు చేపలు ఏవి రావండి, ఏది చిక్కవండి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పేతురు గారికి ఆ సమస్య వచ్చిందయ్యా అంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని పేతురు గారు చూడబోయే సమయం దగ్గరికి వచ్చింది. అద్భుతమైన సమయాన్ని, అద్భుతాన్ని పేతురు గారు చూశారు. చేపలు పట్టు జాలరి దగ్గర నుంచి మనుషులను పట్టు జాలరిగా ఎన్నిక చేయబడ్డారు. మరి ఇలాంటి గొప్ప స్థితిలోకి పేతురు గారు రాకముందు పేతురు గారి జీవితంలో ఒక టెస్ట్ ఉంది. రాజుగా మారకముందు దావీదు గారి జీవితంలో ఒక టెస్ట్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని ఫేస్ చేయగలగాలి. ఎలా? వాక్యానుసారంగా మనం ఫేస్ చేయగలిగితే దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తారు, ఆ ప్రాబ్లంని ఎదురించిన మంచి శక్తిని ఇస్తారు. కనుక ప్రియులారా, నాకే ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, నాకే ఈ శ్రమలన్నీ వచ్చేసాయి, ఎందుకు వస్తున్నాయి అంటే నీవు దేవుని యొక్క వ్యక్తిగా భవిష్యత్తులో ఉండబోతున్నావు, దేవుని యొక్క నామానికి మహిమకరంగా నీ జీవితం ఉండబోతుంది కనుక ఇవన్నీ వస్తున్నాయి. మరి ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అనగానే ప్రార్థన ద్వారా, వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, దేవుని పిల్లలతో సహవాసం చేయటం ద్వారా, దేవుడు ఇంకా ఏ విషయాలైతే బైబిల్లో చెప్పారో వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే ప్రతి సమస్యను మనం జయించగలం. పరిశుద్ధమైనటువంటి దేవునికి మనం, ఆయన నామానికి మనం మహిమకరంగా ఉండగలం. ఎంతోమంది జీవితాలకి మాదిరిగా మనం ఉండగలం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ మహోన్నతుల మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీకు కృపలో దాచి తండ్రి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే ప్రభా, మీరు ఇచ్చే ట్రైనింగ్ని మా తండ్రి మేము చాలా చక్కగా శ్రద్ధగా మా తండ్రి గ్రహించి ప్రభా మా జీవితాల్లో వాటిని అనుమతించి తండ్రి మీ యొక్క చిత్తానికి అనుకూలంగా నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరూ ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, ప్రతి సమస్యను మా తండ్రి జయించడానికి వారికి కావాల్సిన శక్తిని దయచేయండి. మీ చిత్త ప్రకారం నడుచుకున్నట్లుగా మా తండ్రి కృపను చూపించండి తండ్రి. మీ యొక్క ఉద్దేశాల ప్రకారంగా మా తండ్రి బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల ప్రభా కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కృంగిన వారి హృదయాలను ప్రభా లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. తండ్రి మీ యొక్క ఆలోచనకి మా తండ్రి అనుగుణంగా నడుచుకొని మీ నామానికి మహిమకరంగా బలపడినట్లుగా సహాయం చేయండి. జేసీ చర్చ్ ద్వారా మా తండ్రి జరుగుతున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి యథార్థంగా నమ్మకంగా పరిచయం చేసే సేవకులను వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ప్రతి ఒక్కటి మీ చేతి ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.